నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కర్ల ఝాన్సీ. ఆడుకుంటూ అదృశ్యమైన 5 ఏళ్ల బాలిక 3 రోజుల తర్వాత చెరుకు తోటలో మృతదేహం లభ్యం. తలపై బలమైన గాయాలు. ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. డియోరియాలోని తార్కుల్వాలో 5 ఏళ్ల బాలిక అనుమానాస్పదంగా మరణించింది. బాలిక మరణంతో ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. 3 రోజుల క్రితం ఆడుకుంటూ ఆ బాలిక అదృశ్యమైంది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అదృశ్యమైన బాలిక మృతదేహం చెరుకు తోటలో లభించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ డియోరియా జిల్లాలోని తార్కుల్లావా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బార్వా సమీరా గ్రామానికి చెందిన 5 ఏళ్ల బాలిక తన స్నేహితులతో కలిసి ఇంటి బయట ఆడుకుంటోంది. అలా ఆడుకుంటున్న బాలిక అకస్మాత్తుగా అదృశ్యమైంది. బాలిక కుటుంబ సభ్యులు రాత్రి పొద్దుపోయే వరకు వెతికారు. అయినా ఎక్కడా బాలిక జాడ కనిపించలేదు. తర్వాత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. చెరుకు తోటలో అనుమానాస్పద స్థితిలో తప్పిపోయిన బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 3 రోజుల క్రితం తన ఇంటి బయట ఆడుకుంటున్న 5 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా అదృశ్యమైంది. రాత్రి పొద్దుపోయిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బాలిక కోసం వెతికారు. ఎక్కడా బాలిక కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసు బృందాలు గ్రామస్తుల సహాయంతో డాగ్ స్క్వాడ్లు డ్రోన్లను ఉపయోగించి బాలికను వెతకడం మొదలుపెట్టాయి. చివరకు 3 రోజుల తర్వాత చెరుకు తోటలో మృతదేహం లభ్యమైంది. చనిపోయిన బాలిక తండ్రి తన కూతురు తన స్నేహితులతో ఆడుకుంటోందని చెప్పాడు. మిగతా బాలికలు ఇంటికెళ్లారు, కానీ తన కూతురు తిరిగి రాలేదు. సాయంత్రం 7 గంటల నుంచి వెతకడం ప్రారంభించాం. ఎక్కడా కనిపించలేదు. చివరకు 3 రోజుల తర్వాత తన కూతురు మృతదేహం చెరుకు తోటలో కనిపించిందని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చెప్పారు. తన కూతురు తలపై గాయముందని, చంపేసిన తర్వాత పొలంలో శవాన్ని విసిరి పారేశారని, తనకు న్యాయం చేయమని బాలిక తండ్రి విజ్ఞప్తి చేశాడు. తన కూతురుపై సామూహిక అత్యాచారం జరిగిందని అనుమానిస్తున్నాడు. అంతేకాదు, ఈ దారుణానికి కారణం 4 లేదా 5 వ్యక్తులని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. అలాగే బీజేపీ నాయకుడు జితేంద్రరావు మాట్లాడుతూ, ఒక 5 ఏళ్ల బాలిక మరికొందరు పిల్లలు దాగుడు మూతలు ఆడుకుంటున్నట్లు తనకు సమాచారం అందింది. ఆ తర్వాత దాక్కున్న బాలిక అదృశ్యమైంది. ఇంటికి తిరిగి రాలేదు. గ్రామస్తులు ఈ సంఘటన గురించి ఫిర్యాదు చేశారు. దీనికి ఎవరో ఒకరు ఖచ్చితంగా బాధ్యులు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని కోరారు. దర్యాప్తులో నిమగ్నమైన పోలీసులు ఈ సమాచారం అందిన వెంటనే పోలీస్ స్టేషన్ నుంచి బృందాలుగా బయలుదేరి గ్రామస్తులు డాగ్ స్క్వాడ్ అలాగే డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. తప్పిపోయిన బాలిక తల్లి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా తగిన సెక్షన్ల కింద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ ఉదయం పోలీసు సిబ్బంది గ్రామస్తులు సమన్వయంతో నిర్వహించిన గాలింపు చర్యలో బాలిక మృతదేహం చెరుకు తోటలో కనుగొనబడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్ష కోసం పంపారు. తదుపరి దర్యాప్తు జరుగుతోంది.